అయా తండ్రి పదవులతో వచ్చే ప్రార్థన కాదు గాని నా తండ్రి నా హృదయంతో ఏదైనా చేసే ప్రార్థనలు మాకు నేర్పించే తండ్రి నేను ఆ ప్రభా నీ సన్నిధికి చేరే ప్రార్థనలు మాకు నేర్పించాయా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 అయి తండ్రి ఇదిగో నా ప్రభా బాబు గారి గురించి నీకు ఎన్నో వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి నా ప్రభా ఇదిగో జో మ్యాప్ నా తండ్రి నాయన ద్వారా నా ప్రభా అనే కుటుంబాలను ప్రార్థించడానికి నా తండ్రి ఆ బిడ్డ ఎంతో ప్రయాసపడి నా ప్రభు జూమ్ మ్యాప్ నడుపుచున్నారు నా తండ్రి ఆ బిడ్డను ఆశీర్వదించిన తండ్రి నా కుటుంబాన్ని ఆశీర్వదించిన తండ్రి నా కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తీసివేయబడాలి నా ప్రభా నాయన తండ్రి ఆ బిడ్డ నా ప్రభా ఎన్నో అవమానించిన నుంచి నా తండ్రి వ్యాధి బాధల నుంచి నా తండ్రిని తప్పిస్తూ వస్తున్న ప్రభా ఆ బిడ్డని దీవించిన విధానం బట్టి నీకు వందనాస్తులు స్తోత్రం 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 అయ్యా తండ్రి నా నాటికి నా ప్రభావం నా బిడ్డకి నా ప్రభావం తండ్రి నీ యందు నా ప్రభా ఎదగడానికి జ్ఞానాన్ని దయచిన తండ్రి నీ వాక్య పరిచయం చేసే బిడ్డగా నిలబడడానికి నువ్వు సహాయం దయచిన ప్రభు అయ్యా నీకే వందనాలయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా సంజమ్మ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం 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 అయ్యా తండ్రి బిడ్డ నా ప్రభా ఉదయమే లేచిన తండ్రి అనేక ఆత్మలు దీని చేరడానికి నా ప్రభు ఎంతో ప్రయాసపడిన తన జీవం నడిపిస్తున్న తండ్రి ఆ బిడ్డ నా తండ్రి నా కలిగి ఉన్న భారాన్ని బట్టి నీకైనా నీకే వందనాలు స్తోత్రం తండ్రి ఆ కుటుంబాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదించిన తండ్రి ఆ కుటుంబంలో ఎటువంటి నా తండ్రి అయినా షుగర్ వ్యాధి కానీ బీపీ వ్యాధులు కానీ లేకుండా పూర్తిగా నిర్మూలించబడాలి నా ప్రభు తనకి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలయ ఆ బిడ్డల సంపూర్ణ ఆరోగ్యంతో దయచే నా తండ్రి నా ప్రభు ఆ బిడ్డల నా ప్రభు కుటుంబాలను కూడా నా తండ్రి నీ వైపు తిప్పుకునే భాగ్యం దయచే నా తండ్రి నా కుటుంబాలకు కూడా ఎటువంటి నా ప్రభు ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి అనారోగ్యాలు లేకుండా నా తండ్రి సంజమ్ గారిని బట్టి ఆ కుటుంబం అంతా దీవించబడాలి నా తండ్రి నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి నా ప్రభా మా వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి వరలక్ష్మ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నా ప్రభు నా తండ్రి పద్మజ గారు లలిత గారు నా ప్రభు నా తండ్రి మురళి గారు నా ప్రభు నా తండ్రి నాయన నా కళావతి గారు నా ప్రభు సంతోషం గారు నా తండ్రి సంతోషం గారు నా ప్రభు నా సత్యనారాయణ గారు నా తండ్రి నా ప్రభు అన్ని కుటుంబాలు నా ప్రభు జూమప్లు ఎంతమంది కుటుంబాలు నా అన్ని కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించు నా తండ్రి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తీసివేయబడాలి నా ప్రభు అప్పుల బాధలు తీసివేయాలి నా ప్రభు నా తండ్రి నా ప్రభు ఇదిగో నా తండ్రి ఉంటే నా తండ్రి ఈ విధంగా ఉండడానికి మాకు సహాయం దయచే నా తండ్రి నా మాలేచులేక ఆత్మలుంటే తీసివేయబడాలి నా ప్రభు నా తండ్రి నీ ప్రేమను పంచే విధంగా ఉండడానికి సహాయం దయచే ఇటువంటి నా ప్రభు ఆయుధం నా ప్రభు శత్రు మా మీద సాయం ఆయుధం నా ప్రభు వద్దిల్లదన్నావు నా ప్రభు నా తండ్రి మా శత్రువులు మా పైన తండ్రి ఎటువంటి పన్నాగాలు పన్నెండు నా ప్రభు నా తండ్రి అవి వద్దిల్లకుండా చేయి నా ప్రభు అయ్యా మాకెవరు ఉన్నారు నా తండ్రి నువ్వు తప్ప మాకెవ్వరూ లేదు నా తండ్రి నా ప్రభు ఆకాశమందున్న దేవ మమ్మల్ని కనులారా పరీక్షిస్తున్న దేవా నా తండ్రి మమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడుతూ వస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నా ఆత్మతోను సత్యముతోను నా ప్రభ నిన్ను ప్రార్థించబెట్టకుండా మాకు సహాయం దయచిన తండ్రి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రం తండ్రి ఏమిచ్చిన రుణం తెచ్చగలవు నా ప్రభు అనేక విషయాలు మమ్మల్ని కాసి కాపాడుతూ వస్తున్న దేవనికి వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి కోడి తండ్రి పిల్లల్ని అలాగా తన రెక్కల చాటును భద్రపరుచుకుంటున్నాను నా ప్రభా అదే విధంగా మమ్మల్ని నా ప్రభా నా తండ్రి సజీవ రెక్కల్లో భద్రపరిచినందుకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రమయ్యా తండ్రి మాకంటే నా తండ్రి జ్ఞానులు నా ప్రభ తెలివైన వారు నా ప్రభ బలవంతులు నా తండ్రి ఈ దినము చూడక నా ప్రభ ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు నా తండ్రి అయ్యా నాయన నా ప్రభు నా నిశ్చితమైన కృప చొప్పున నా తండ్రి జీవించడానికి మాకు సహాయం ఇదిగా నా ప్రభు మరొక రోజు మాకు దయచేసినందుకు నూతన సంవత్సరం మాకు ఇచ్చినందుకు నా తండ్రి నీకే వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నూతన సంవత్సరాలు నా ప్రభు మాకు నూతన ఆత్మను నూతన బలము నా ప్రభు మాకు ఇస్తున్నందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రం తండ్రి అయ్యా తండ్రి నా ప్రభు నా హృదయ మారా నా తండ్రి నా ప్రభు నేను పూర్ణ హృదయంతో నా తండ్రి వాగ్దానాలను ఎత్తుపట్టుకుని నా ప్రభు నిన్ను ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో మాకు సహాయం దయచే నా ప్రభు అయా తండ్రి నా ప్రభు నాయన ఇదిగో నా ప్రభు ల్యాండ్ విషయంలో నా ప్రభావం నా తండ్రి ఎంతో మంది నా ప్రభు నా తండ్రి నాయన బాధపడుచున్నారు నా తండ్రి ఎవరి చేతిలో ఇరుక్కుపోయిందంటే నా ప్రభు అయ్యా పాస్టమ్మ గారు నా తండ్రి వారి ఫ్రెండ్ తండ్రి ల్యాండ్ అంటే నా తండ్రి నా ప్రభు చిక్కుల్లో ఉందంటే నా తండ్రి తనకి ఇద్దరు ఆడబిడ్డలు అంటే నా ప్రభు అయ్యా తండ్రి ఆ కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలు నా తండ్రి నా ప్రభు నేను ఎటువంటి చిక్కులు లేకుండా ఇబ్బందులు లేకుండా తండ్రి తన ల్యాండ్ తనకు వచ్చడానికి నువ్వు సహాయం దయచే నా ప్రభు అయ్యా నీకే వందనాలు స్తోత్రం తండ్రి నాయన ఆయన
నిన్ను ఆశించిన వారిని ఎన్నటికి నువ్వు త్రోసివేసే దేవుడు కదా నా ప్రభువా నా తండ్రి. నీ యందు సంతోషపడే బిడ్డలు నా తండ్రి నాయన. నీ యందు నా ప్రభా నాయన విషయం నా ప్రభు నా తండ్రి నాయన సంపూర్ణంగా ఎటువంటి గొడవలు లేకుండా తన ల్యాండ్ తనకు వచ్చేలాగా నువ్వు సహాయం చేస్తూ నమ్ముచున్నావు నా ప్రభు. నమ్మిన వారిని నా ప్రభు ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా నా తండ్రి. రాతిగల గుండెలు నా ప్రభా నా తండ్రి మాంసం గుండెలు ఇస్తానన్నావు నా ప్రభా. రాతిగల గుండెలను తీసివేసి నా ప్రభా మాంసం గుండెలను దయచేస్తానన్నావు నా ప్రభా నా తండ్రి. అటువంటి నా ప్రభా నా తండ్రి నిన్ను అడుగుచున్నాను నా తండ్రి. నేను ఏదైనా చేయగల సమర్థుడు కదా తండ్రి. అయ్యా నా ప్రభా నా తండ్రి ఎవరైతే తనకి వ్యతిరేకంగా నా ప్రభా ల్యాండ్ విషయంలో నా ప్రభా తనని బాధపడుచున్నారో నా తండ్రి నైనా వారికి ఉన్న నా తండ్రి రాతి గుండెని తీసివేసిన ప్రభు నీ మాంసం గుండెని ఇచ్చిన తండ్రి. నీ ప్రేమ కలిగిన ప్రభు సమాధానం పడిన ప్రభు నా తండ్రి ఆ ల్యాండ్ కాయంతలు తనకి ఇచ్చేలా నువ్వు సహాయం చేస్తావు నమ్ముచున్నావు నా ప్రభు. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 తండ్రి. ఇదిగో నా ప్రభా నేను పాటల ద్వారా స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు దయచే నా తండ్రి నా ప్రభు. నీకే వందనాస్తులు స్తోత్రం 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 తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు యవ్వనస్తులు నా తండ్రి నాయన ఎంతో మంది లోకంలో తిరుగుచున్నారు నా తండ్రి నాయన. నీ ప్రేమ తెలియక నా ప్రభు యవ్వనస్తులు పాడైపోచున్నారు నా ప్రభు నా తండ్రి. అటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోవయా తండ్రి. తల్లిదండ్రులు నా ప్రభా చిన్న వయసు నుంచి పెంచి పెద్ద చేస్తారు నా తండ్రి నాయన. వారి మీద తిరగబడినప్పుడు వారు ఎంతో బాధపడుతున్నారు నా తండ్రి నాయన. నా బిడ్డల జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన ప్రభు. ఆయన అటువంటి వారి మనసులో ఉండు నా తండ్రి. సంతోషపెట్టి బిడ్డగా ఉండా తల్లిదండ్రులు సంతోషపెట్టి బిడ్డగా ఉండడానికి నువ్వు సహాయం దయచే నా తండ్రి. లోక ప్రేమలో పడిపోకుండా నా తండ్రి నాయన. లోక ప్రేమలో పడిపోయే తండ్రి ఎంతో మంది యవనస్తులు నా తండ్రి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు నా ప్రభా. నిజమైన ప్రేమ అది కాదు అని నా తండ్రి వారికి నేను జ్ఞానాన్ని దయచే నా తండ్రి. నీ వైపు తిప్పిన ప్రభా నీవే నిజమైన దేవుడు అని నీరు ఎదగడానికి వారికి సహాయం దయచే నా తండ్రి నాయన. అయ్యా తండ్రి నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభా కీర్తన భాగం చదివేనా బిడ్డలను ఉండి నా తండ్రి నాయన. కీర్తన భాగం చదువుచుండగా నా తండ్రి అర్థం చేసుకున్న మనసు జ్ఞానాన్ని మాకు దయచే నా తండ్రి నా ప్రభు. నీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి నా ప్రభు. ఇదిగా నా తండ్రి నేను పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యం చెప్తుండగా నా తండ్రి బిడ్డని దీనికి ఆశీర్వదించి ఎడంతల ఆత్మతో నింపు నా తండ్రి. చిరుసాటి మరుగుపరిచిన తండ్రి మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచే నా తండ్రి. నా మాటల ద్వారా మా తండ్రి మాలో నా ప్రభు సంపూర్ణ భక్తితో నన్ను ఆరాధించి వెళ్ళకుండా మాకు సహాయం దయచేత నా మాటలు నా ప్రభు మాకు అర్థమయ్యే రీతిలో నా తండ్రి పాస్టమ్మ గారు చెప్పే విధంగా మాకు సహాయం దయచే నా తండ్రి. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆ మాటల ద్వారా నా తండ్రి మేము బలపడడానికి మాకు సహాయం దయచే నా తండ్రి. నా వాక్యాన్ని వదిలివేయకుండా తండ్రి వారి జీవితంలో నెరవేర్చుకుని నా ప్రభు ప్రజానిదినము నా ప్రభు నీ వాక్యం ద్వారా నడవడానికి మాకు సహాయం దయచే నా తండ్రి. అయ్యా తండ్రి నాయన నా ప్రభు నాయన ఇంతవరకు నా ప్రభా నా మాటల ద్వారా నా పనుల ద్వారా కాలనడక ద్వారా నా తండ్రి కంటి చూపు ద్వారా నా ప్రభు నా తండ్రి చేసిన పాపాలను బట్టి మేము క్షమించాయా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఎంతవరకు ఎవరినైనా నా ప్రభు నా తండ్రి నాయన మాటల ద్వారా నా తండ్రి ఎవరినైనా బాధ పెట్టుంటే మనం క్షమించమని నా ప్రభు నా తండ్రి. నేను ప్రతి ఒక్క పాస్టర్ని నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ముందుగా నా తండ్రి నేను ముఖ్యంగా నా ప్రభు సెలవుని ఆదరణలో ఉంచుకో నా ప్రభు. ఎటువంటి సిగ్నల్ ప్రాబ్లం లేకుండా నా తండ్రి నాయన నన్ను కాచి రక్షించిన ప్రభు. అయ్యా తండ్రి నా ప్రభు. అయ్యా నా తండ్రి ఇదిగా నా ప్రభు ముందున్న కార్యక్రమం అంతయు నా తండ్రి ఆరాధన చేసే బిడ్డలను నా తండ్రి నా ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే బిడ్డగా ఉండడానికి సహాయం తెచ్చిన ఆరాధన నా తండ్రి చేసినప్పుడు నా తండ్రి నా పరిశుద్ధ ఆత్మ తాగిడ బిడ్డ నుంచి నా తండ్రి ఆరాధన చేసే బిడ్డగా దానికి సహాయం దయచే నా ప్రభు. అయ్యా తండ్రి నేను ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తూ నమ్ముచున్నాను నా ప్రభు. నా తండ్రి నాయన ఆదరించి అంతవరకు నువ్వే అధ్యక్షత వహించవలసిందిగా నా ప్రభా నేను అడుగుచు నా ప్రభా. చిన్న ప్రార్థన బాధలు చేర్చుకోమని అతి వినంతో బయటమని అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలమ్మా. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. అలాగే మన మధ్యలో హైమావతి గారు లేదండి హైమావతి గారు చేయండి. రోగుల కోసం షుగర్ బీపీ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగుల కోసం చేయండి అమ్మా. స్తోత్రములైన స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దేవాది దేవ దైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు గతించిన నేను గతించిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన మేము ఎక్కడెక్కడ వరకు ఒకే కుటుంబం వల్ల చేరిన ప్రభా
అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే శక్తినిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఈ రోజునైనా మీరు మాలో ఉండండి దేవా, మేము మీలో ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన మాకంట ముందుగా చేసిన ప్రియులు సహోదరి చేసిన ప్రార్థన నాయన మీరు ఆలకించి ఉన్నారు. మా ఒక్క వినపలను కూడా మీరు ఆలకించండి తండ్రి. నాయన అయ్యా మేము చేసిన ప్రార్థనని పరలోకానికి తోప వెతుకు నైవేద్యములు ఇచ్చే కృపను దయచేయండి తండ్రి. మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడు అని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. బలమైన వాడు నిత్యుడగు తండ్రి వేసయ్యా, సమాధానాధిపతు తండ్రి, సమాధానకర్త నా ప్రభా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. కృపగల దేవుడు కరుణామయుడు వేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మేలు చేయక మాలని చెప్పిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మేము రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా షుగర్ బీపీలు టైరాయిడ్తో నాయన అయ్యా మరి క్యాన్సర్ వ్యాధి పడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. అయ్యా షుగర్ వ్యాధి నా తండ్రి నాయన అయ్యా మరి షుగర్ కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. బీపీలు కూడా నా తండ్రి నార్మల్ అవ్వడానికి నాయన మీరే సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక నాయన ఎటువంటి టైరాయిడ్ బిడ్డలు ముట్టకుండా నాయన నీ దేవదూతల కంచెను దయచేయండి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన క్యాన్సర్ నా తండ్రి, అది నాయన క్యాన్సర్ మహమ్మారి ప్రభా నా తండ్రి. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన భయంకరంగా నా తండ్రి నాయన అయ్యా మనుషులు నాశనం చేసి దాకా కూడా వదలదు ప్రభా. అటువంటి వ్యాధినైనా ఏ ఒక్కరికి కూడా రాకుండా నీ భద్రతను దయచేయండి ప్రభా, నీ కాపుదలను దయచేయండి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. క్యాన్సర్ వారిని ఏ ఒక్కరు కూడా పడకుండా నీ భద్రతను దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన పరమ తండ్రి నీకు వందనాలు తండ్రి. అయ్యా మా బిడ్డలందరినీ మీరు కనికరించండి, కృపను చూపించండి. ఎటువంటి బలహీనత కానీ ఎటువంటి అనారోగ్యం కానీ బిడ్డలు ముట్టకుండా నీ దేవదూతల కంచెని దయచేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నా తండ్రి. మాట మాత్రం సెలవిస్తూ అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి. ఇక నా తండ్రి నాయన హాస్పిటల్ అనేక మంది అనేక రోగాలతో పడి ఉంటున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. నీ గాయపడిన బిడ్డలు ముట్టండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఏ ఒక్కరు అనారోగ్యం పాలవటం మీకు ఇష్టం కాదు నా ప్రభా. నాయన యేసయ్యా ప్రతి ఒక్కరిని కనికరించండి దేవా, కనికరించండి కృపను చూపించండి తండ్రి. నాయన పరిశుద్ధుడా లోకరక్షకుడా లోకనాథుడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన బలమైన వాడు వేసయ్యా, నిత్యుడగు తండ్రి వేసయ్యా, సమాధానాధిపతి సమాధానకర్త నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా మరి పాటలు పాడుచుండగా నాయన అయ్యా మా కంఠ స్వరాలు మీరు ముట్టండి తండ్రి. నాయన ఆరాధిస్తున్న బిడ్డల ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాన్ని పరిశుద్ధాత్మ తాకిడి నాయన ఆ బిడ్డలు అనుభవించటకు నాయన లలిత గారికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అలాగే ఇదిగో నా తండ్రి నాయన మరి కీర్తన భాగం చదువుచుండగా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని ఆయన ప్రతి ఒక్క బిడికి దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన. అలాగే నాయన నా తండ్రి నాయన వాక్యం ఎత్తుచుండగా వెత్తబడిన వాక్యం దున్నబడిన భూమిలో పడే అభివృద్ధి పొందుటకు నాయన అనేక ఆత్మ ఫలాలు ఇచ్చుటకు మీరు సహాయం చేసి నడిపిస్తారని నాయన. శివరుగా నా తండ్రి నాయన మా సంఘాలను మా దైవ సేవకుల కుటుంబాలు మా కుటుంబాలు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ శివరుగా ఎరుసలేంలో సమాధానం దయచండి, ఈదులకు రక్షణ దయచండి, సార్వత్రిక సంఘాలకు క్షేమము సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన హైమవతి గారికి వందనాలండి. వందనాలమ్మా. దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ఆలకించును గాక. స్తోత్రం. అలాగే వేరే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన వరలక్ష్మి గారు వందనాలు. ప్రార్థన చేయండి అమ్మ. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం చేయండి అమ్మా. 5 నిమిషాలు ఉందండి టైమే, 5 నిమిషాలు చేయండి. అలాగే చిన్నగా చేస్తాను. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇగో నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి యేసయ్యానికి వందనాలు నాయన. తండ్రి నాయన ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. యేసయ్య తండ్రి కొన్ని విన్నపాలతో నీ యొక్క సన్నిధానానికి వచ్చి దేవానికి వందనాలు ప్రభా. మరి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, వివాహం కాని బిడ్డలకు నా తండ్రి నాయన నీ చిత్తమైతే నా ప్రభా
ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన వాళ్ళు వివాహాలు గర్వగా మర్యాదగా జరుగుటకు నా తండ్రి మీరు సహాయం తండ్రి నాయన. అలాగనే గర్భం లేని బిడ్డలకు నా తండ్రి దేవ గర్భఫలాన్ని ఇవ్వండి నాయన. గర్భఫలాన్ని నాయన ఈ యొక్క గర్భాన్ని మీరు కడిగి శుద్ధి చేసిన ఆయన గర్భఫలాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభు నాయన నా తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గర్భంతో ఉన్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించిన ఆయన తండ్రి. తల్లి బిడ్డ క్షేమంగా నా తండ్రి నాయన నా తండ్రి నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభు ఇట్ల బాబు గారిని గురించి వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నడపాలని ఎంతో ప్రయాసపడుచుండగా ఈ యొక్క ప్రయాసాన్ని వ్యర్థం చేయకుండా నాయన దినదినము అభివృద్ధి పరచమని అడుగుతున్నాను. అతనికి మంచి ఆరోగ్యము బలము శక్తిని ఇమ్మని అడుగుతున్నాను. అలాగనే యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడా. మరి తండ్రి నాయన అలాగనే తండ్రి సంజయ్ గారిని బట్టి వందనాలు ప్రభా. సంజయ్ గారి నా తండ్రి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నడుపుతుండగా మంచి ఆరోగ్యము బలము శక్తిని ఇవ్వండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించిన ఆయన ఇంకా నీ యొక్క జ్ఞానాభివృద్ధితో నింపమని అడుగుతున్నాను ఆయన. వాక్య పరిచయం చేయుచుండగా నీ యొక్క జ్ఞానంతో నింపి సహాయం తండ్రి. అలాగే ప్రభానికి వందనాలయ్యా తండ్రి. నా ప్రభా కొన్ని విన్నపాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మురళి గారిని మీరు ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి. దినదినము కొంచెం తండ్రి నాయన స్వస్థత పొందుకుంటున్నారని నాయన సాక్ష్యం చెప్పి ఉన్నది ప్రభా. దీవించండి ప్రభా, ఆశీర్వదించిన ఆయన తండ్రి. నీకు వందనాలు నాయన. చక్కగా నాయన తిని తిరుగుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా నాయన. అలాగనే తండ్రి ల్యాండ్ విషయంలో మీరు సహాయించి తండ్రి నాయన. నా తండ్రి చుట్టాలే ప్రభా ఆ ల్యాండ్ విషయంలో మోసం చేసి ఉన్నారు నాయన. వాళ్ళతో నీవు మాట్లాడండి దేవ, మాట్లాడండి ప్రభా. ఆ యొక్క ల్యాండ్ ఆవిడకి ఇచ్చుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. ఇట్లా బాబు గారు మేనగాళ్ళని ఆయన ముట్టండి, స్వస్థాన్ని నిగ్రహించండి నాయన. అలాగనే ప్రభా మురళి గారిని మీరు ముట్టండి నాయన. నా తండ్రి నీకు వందనాలయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగనే ఇంకా నా తండ్రి నాయన ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థం నాయన. ఈ యొక్క తండ్రి మీటింగ్ ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో నింపండి నాయన. నా భర్త విషయంలో ప్రార్థించున్నాను నాయన. ఆ యొక్క బీపీ నుండి విడిపించిన ఆయన, ఆ యొక్క షుగర్ నుండి విడిపించిన ఆయన అతనికి రక్షణ ఇవ్వండి, మారు మనసు తండ్రి. ఈ మొదటి లాస్ట్ వరకు మీరు మా మధ్యలో ఉండి ముందుండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మైక్ ఆపలో పెట్టుకోండి. ఐమవతి గారు మైక్ ఆపలో పెట్టుకోండి. రుబేన్ గారు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. మీరు ప్రేమించిన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని గాక. ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే పాటలకు వెళ్ళిపోదామండి. మన మధ్యలో ఉన్న బాలు గారు ఎవరో కొత్తగా వచ్చారు ఈ రోజు. బాలు గారు వందనాలండి. బాలు గారికి రుబేన్ గారికి కొత్తగా వచ్చినారు వందనాలమ్మా. రుబేన్ గారు సరే అండి. ఐమవతి గారు పాట పాడండి అమ్మా. వందనాలమ్మా. ఓ పాట పాడండి. తర్వాత సరోజిని గారు లైన్ లో ఉండమ్మా పాడతాకి. రజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీ ఉండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో
పరిపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్ను నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీ ఉండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిసినా నీ వెంటే నడిసొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిసినా నీ వెంటే నడిచొస్తా, విశ్వాసానికేత నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీ ఉండాలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హేమవతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలమ్మా. అలాగే మన మధ్యనున్న రమాదేవి గారు పాట పాడతారా? రమాదేవి గారు, మురళి గారు అలా ఆవిడ రమాదేవి గారు. పెట్రబాబు గారు ఓ పాట పాడండి. అలాగేనమ్మా, తప్పకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, మీ తలంపులు లెక్కలేనివి. కానా విందులు ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. కానా విందులో ఒకే మాటతో అద్భుతము చేసితివి. చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. శద్రకు మేషకు అబేద్గోలను అగ్నిలో నిలిపితివి. దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. శద్రకు మేషకు అబేద్గోలతో అగ్నిలో నిలిపితివి. దానియేలుకు సింహపు బోనులో విజయమునిచ్చితివి. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలైనే. గొర్రెల కాపరు దావీదును రాజును చేసితివి. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల బ్రద్దలైనే. గొర్రెల కాపరి దావీదును రాజును చేసితివి. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన పెట్రబాబు గారికి వందనాలండి. అలాగే మన మధ్య ఉన్న రమాదేవి గారు, రమాదేవి గారు మైక్ ఆపులో ఉందండి. రమాదేవి గారు, బాలు గారు కానీ రూబేన్ గారు కానీ ఒక పాట పాడండి. రమాదేవి గారు, సరే సరే, సరోజిని ఒక పాట పాడమ్మా. సరోజిని గారు, సరోజిని, సరే ఒక పాట పాడుకుందామండి. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే.
చేర్చుకున్నాడు చేర్చుకున్నాడు తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు 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 తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే క్షమించెను క్షమించెను ప్రభు యేసు నన్ను క్షమించెను 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 ప్రభు యేసు నన్ను క్షమించెను నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే స్వస్థపరిచెను స్వస్థపరిచెను ప్రభు యేసు నన్ను స్వస్థతపరిచెను స్వస్థపరిచెను స్వస్థపరిచెను ప్రభు యేసు నన్ను స్వస్థపరిచెను నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నింపబడితిని నింపబడితిని పరిశుద్ధ ఆత్మతో నింపబడితిని 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 పరిశుద్ధ ఆత్మతో నింపబడితిని నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే నాలో యేసు ఉన్నాడు భయమే లేదు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు సంతోషమే హల్లెలూయా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి మురళి గారు ఇప్పుడు వినిపిస్తుందండి. ఒక పాట పాడండి అమ్మా. అంటే మైక్ సౌండ్ తగ్గించేసింది అందుకని వినిపించలేదండి. మైక్ ఆఫ్ చేసింది. పాడండి అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా పాడండి మైక్ దాని దగ్గర కంటారండి. తాళాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరవజారురం. వినిపిస్తున్నాం గారు? వినపడుతుంది. జుంటి తిని తాళాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరవజారురం. జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యనే నేను ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్య నేను ఆరాధించేదా జుంటి తిని తాళాల కన్నా యేసయ్య నామమే మధురం యేసయ్య సన్నిధిలోని మరువజారురం. యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సన్నిధిగా నన్ను ఉంచును. యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సన్నిధిగా నన్ను ఉంచును. నన్నెంతగానో దీవించి జీవజరుగు ఊటలతో జీవింపజేసెను. నన్నెంతగానో దీవించి జీవజరుగు ఊటలతో జీవింపజేసెను. జుంటి తిని తాళాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరవజారురం. యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచును. యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచును.
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెను. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెను. జుంటు తిని దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజారడం. జీవితకాలమంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా, యేసయ్యనే నేను ఆరాధించేదా. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన నన్ను మార్చును. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చును. నన్నెంతగానో ప్రేమించి జీవజల ఊహలతో ఊరేగింపజేసెను. నన్నెంతగానో ప్రేమించి జీవవచువులతో ఊరేగింపజేసెను. జుంటు తిని దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజారడం. జీవితకాలమంతా ఆనందించేదా యేసయ్యనే నేను ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా యేసయ్య నేను ఆరాధించేదా. జుట్టు తిని దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజారడం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించారు. అలాగే మన మధ్యన ఉన్న వరలక్ష్మి గారు ఒక పల్లవి చరణం పాడండి. మా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు. సరే అండి. అమ్మ వందనాలమ్మ, పాడతాను. పల్లవి చరణం పాడండి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని దీవెన స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రమును కంటి పాపవలే కాచి, దయగల స్తముతో ఓ బ్రోచి నడించితివి, దయగల స్తముతో ఓ బ్రోచి నడించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని కృపను బట్టి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన వరలక్ష్మి గారికి వందనాలండి. అలాగే మన మధ్యలో లలిత గారు. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మ. వందనాలండి. వందనాలు. ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ లలిత గారు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అందరికి. బాగున్నారండి? బాగున్నాం. సరే అండి. ఆరాధన చేసుకుందామండి. లలిత గారు ఆరాధన చేయండి. ఓకే ఓకే. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరం కూడా కళ్ళు మూసుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం.
ఇంతవరకు కూడా మరి నూతన సంవత్సరంలో మరి ఒకసారి మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు చూపించిన కృపకై దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఆరోగ్యములకై దేవాతి దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఉదయ కాలంలో ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యతను, గొప్ప భాగ్యమును దేవాతి దేవుడు మనకిచ్చినందుకు ఆయన నామాన్ని అందరం కలిసి ఆరాధిద్దాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. దేవా, ఉన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి, దేవాతి దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభా. యేసయ్య, రాజులకు రాజు ప్రభా, ప్రభువులకు ప్రభుడవు, రానై ఉన్నటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. యేసయ్య, ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి పాటలతో మీరు మహిమ పొందినటువంటి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, నువ్వెంతో ప్రభా గొప్ప దేవుడు. నూతన సంవత్సరమును ప్రభా ఎంతో మంది చూడలేకపోయారు, మమ్మల్ని అయితే కేవలం నీ కృప చేత ప్రభా దేవా నీ అమూల్యమైనటువంటి రెక్కల చేత భద్రముగా ఉంచి ప్రభా ఈ నూతన సంవత్సరంలో దేవా ప్రవేశపెట్టిన విధానమునకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా, అనారోగ్యంతో అనేక మంది బాధపడుచుండగా స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. దేవా, యేసయ్య, ఈ జూమ్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డకు కూడా క్షేమాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, అనేక మంది కొరకు రోజు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా వారి తండ్రి దేవా జీవితాలను ప్రభా దేవా క్షేమంగా మీరు ఉంచండి, వారి కుటుంబాలను ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మీకు వందనాలు దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయ కాలంలో ప్రభా ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. యేసయ్య ప్రభా, మీ లేఖన భాగాల ద్వారా సూటిగా స్పష్టముగా మీరు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఎవరైతే తండ్రి ఆరోగ్యము లేక ఉన్నారో ప్రభా స్వస్థతను దయచేయండి, మనశ్శాంతి లేక ఉన్నారో ప్రభా సమాధానములను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మీకు వందనాలు ప్రభా. దేవా, మా రాజులను, అధికారులను మీరు జ్ఞాపకము చేసుకునండి, సరైనటువంటి పరిపాలనను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా దేవా. మీకు వందనాలు ప్రభా. దేవా, ఈ స్థితిలో మేము ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. యేసయ్య దేవా, ఎవరి గొప్పతనము కాదు కానీ ప్రభా నీ కృప లేనిదే మేము జీవించలేము ప్రభా, నీ కృప లేనిదే మేము బ్రతకలేము యేసయ్య. నీ కృప మా ఏడల చాలా ఉన్నతమైనది ప్రభా. యేసయ్య, ఈ గొప్ప భాగ్యమును మాకు దయచేసిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా, మరి జూమ్ లో తండ్రి యేసయ్య దేవా ఎడతెగగా ప్రార్థిస్తున్నటువంటి ప్రభా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మా అందరి కోసం ప్రభా. దేవా, ప్రతిదినము ప్రార్థిస్తూ ప్రభా మరలా తండ్రి మేము వారితో కలుసుకునే వరకు కూడా తండ్రి యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. మరి ముఖ్యంగా సంధ్యమ్మ గారిని తండ్రి యేసయ్య, విక్టర్ బాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. అనేక మందికి ప్రభా యేసయ్య జూమ్ లో జాయిన్ చేసేటటువంటి దేవా యేసయ్య ఆలోచనలు ప్రభా దేవా మీరు కలిగించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. దేవా, ఈ దినములో తండ్రి యేసయ్య మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. మీ దాసరాలను మీరు ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. యేసు రాజా, మీకు వందనాలు ప్రభా. ఈ విధంగా అందరము కూడా ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తూ ఉండగా చిన్న పాట పాడుకొని ఆయన నామాన్ని ప్రతి ఒక్కరము ధ్యానిద్దామండి. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా
నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. అవునేసయ్యా, దేవా ఈ భూమిలోని ప్రజలంతా తండ్రి నిన్ను కొనియాడి కీర్తించడానికి ప్రభా యేసయ్యా, నువ్వెంత మా తండ్రి ఉన్నతుడవు, మహోన్నతుడవు ప్రభా. మా కొండవు నీవే, మా కోటవు నీవే ప్రభా. దేవా మా ఆదరణకర్త నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. దేవా నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అపారమైనది ప్రభా. నిన్ను భజించి నిన్ను పూజించేటటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేసిన దేవా నీకు వందనాలు ప్రభా. దేవా యేసయ్యా, కొద్దిపాటి అనారోగ్యములతో మేము ఎంతో బాధపడినప్పటికీ కూడా దేవా నీ చేయి చాపి బాగు చేసి ప్రభా మరలా తండ్రి నీ పరిశుద్ధులతో నీ బిడ్డలతో కలిసి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యమును దయచేసిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. దేవా నీ నీతి ప్రభా, నీ ఖ్యాతి ప్రభా యేసయ్య ఎంతో గొప్పది ప్రభా. మా జ్యోతిగా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు. మా కష్టాల్లో మా నష్టాలలో ప్రభా మా కన్నీరు తుడిచేటటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా జీవితాంతము కూడా ప్రభా నీ నామస్మరణే మాకు కావాలయ్యా. మా జీవితాంతము ప్రభా నిన్నే కొలిసి ప్రభా ఆరాధించాలి ప్రభా. దేవ ఈ లోకంలో ఎవ్వరు కూడా తండ్రి యేసయ్య దేవుళ్ళు దేవతలు అనేటటువంటి వారికి ప్రభా మేము ప్రభా యేసయ్య చోటు ఇవ్వకుండా ఉన్నట్లు సహాయం ఇచ్చేయండి. ఈ లోక మర్యాదలకు మేము చోటు ఇవ్వకుండా ఉన్నట్లు సహాయం ఇచ్చి మమ్మల్ని స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీవు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యముతో, నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముతో ప్రభా, నీవు ఇచ్చినటువంటి ఆయుష్తో ప్రభా కేవలం నిన్ను మాత్రమే స్తుతించాలి.
మిమ్మల్ని మాత్రమే ఆరాధించాలి ప్రభు, మిమ్మల్ని మాత్రమే కొనియాడాలి తండ్రి. యేసయ్య అటువంటి గొప్ప ధన్యతను మాకు ఇస్తూ ఉన్నటువంటి దేవా మీకు వందనాలు. దేవా ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆరోగ్యములను దయచేయండి. ప్రతి పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ తండ్రి ఈ స్తుతి ఆరాధన ప్రభా యేసయ్య మీకు మాత్రమే మహిమకరంగా ఉండనట్లు సహాయం చేయమని దేవా. ఈ స్తుతి ఆరాధనకు ప్రభా యోగ్యుడు అయినటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము చేసినటువంటి ఈ స్తుతి ఆరాధన అంతటికీ కూడా ప్రభా దేవా నీవే యోగ్యుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మొదటి నుండి చివరి వరకు కూడా మీరు అధ్యక్షత వహించి క్రమముగాను మర్యాదగాను జరిపించుకుంటూ ఉన్నటువంటి విధానమునకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన లలిత గారికి వందనాలండి. వందనాలమ్మా. వాక్య భాగం చదువుకుందామండి. మా మధ్యన జేపీ గారు చదువుతారు 64వ కీర్తన 6 నుండి 10 వరకునండి. జేపీ గారు 64వ కీర్తన 6 నుండి 10. వారు దుష్ట క్రియలను తెలుసుకున్నట్టుగా ప్రయత్నించరు, వెదకి ఉపాయం సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము, దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచు వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవుని వాక్యం మన వినికి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం చదివి వినిపించం జేపీ గారికి వందనాలండి. వాక్యంలోకి వెళ్దామండి. వాక్య భాగంలోకి మన మధ్య పాస్టమ్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. హ్యాపీ